నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కమ్మర్పల్లి, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సందస్సులో వచ్చిన దరఖాస్తులను సమయానికి పరిష్కరించాలని ఆదేశించారు. సదా బైనామా దరఖాస్తుల్లో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇక వెల్పూర్ మండలం అక్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొత్తం రిమార్క్స్ కొట్టిండ్రు, ఎండార్స్మెంట్ ఇచ్చేసి అప్పుడు కూడా 144 కొట్టిండ్రు. 144 కాకుండా మనం దీంట్లోకి వెళ్ళి అంటే ఎలిజిబుల్ 192 అప్లై చేసిందా? 190 చేస్తారు, 144 అప్లై చేస్తాం సార్. ఆర్ఎస్ఆర్తో అట్లా 45 50 లోపు ఈ 16 తేలలే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకే, 272 రిజెక్టెడ్ రిమార్క్స్ అప్లోడ్ చేయడం అయిపోయిందా? 190 కూడా అయిపోయింది. 190లో అప్లై చేయని కొన్ని మాత్రము మీరు అప్లికేషన్ పెట్టాల్సి ఉంది. ఆర్ఎస్ఆర్లు అట్లాంటివి ఉంటాయి, బట్ రిమార్క్స్ అయితే కొట్టేసి ఓకే. ఈ 2 days కంప్లీట్ చేసుకొని ఇవన్నీ రిటర్న్ చేయించుకొని అవన్నీ సెట్ చేసుకుందామని ఈ 2 సెట్ చేసుకునేందుకు పీస్ఫుల్గా మీకు 2 రోజులు 3 రోజులు సరిపోతుంది. మండే పంపించిన వెనక్కి తెప్పించుకుంటారు, అది మళ్ళీ యాక్సెప్ట్ విత్ కండిషన్స్ రాస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, రిమార్క్స్ కొడతారు. రిమార్క్స్ ప్లస్ మీరు ఎండార్స్మెంట్ ఏదైతే ఇస్తుందో అది పిటిషనర్కి వెళ్తుంది అనే దృష్టితో లాంగ్వేజ్ చూసుకొని చేయండి. పిటిషనర్కి వెళ్తుంది కంపల్సరీ. కానీ నెక్స్ట్ లెవెల్ లోపల రివ్యూ జరిగినప్పుడు రిజెక్షన్కి అనాలిసిస్ అడుగుతాం. ఏదైనా మీరు ఒక అప్లికేషన్ రిజెక్ట్ చేయగానే మీ దగ్గర ఒక తహసీల్దార్గా వస్తుంది కదా, ఏదైనా మీరు సంతకం పెట్టేది రిజెక్ట్ కాదు కదా. ఒకటే ఫ్యామిలీ, అది కూడా సిరికొండ దగ్గర ఉంది సార్. మా మండల ప్రాబ్లం ఇది. ఆ కుటిలింగపూర్ అనేది మా మండలం ఉంది, కానీ సిరికొండ దగ్గర ఉంటుంది. ఫైల్ పంపించేసిన ఫార్వర్డ్. ఇది సో రెవెన్యూ సెల్స్లో కేటగిరీ 4 అండి. ఇది కేటగిరీ 4, కేటగిరీ 4 837 అప్రూవ్డ్ 118 రిజెక్టెడ్. ఇది 2B అప్రూవ్డ్ 2B రిజెక్టెడ్. ఇంకా ఈ 171 ఏందో డిసైడ్ అయ్యింది.